వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూస్తే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే నిన్న ఒక పండగ వాతావరణంలో జరిగింది. నిన్న సాయంత్రము సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మొత్తానికి ఈ విగ్రహం చూస్తే, తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఇంట్లో అమ్మను చూసినట్లే ఉంది అనేది చెప్తున్నారు. 4 కోట్ల ప్రజల అభిప్రాయం మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది, రూపురేఖ మార్చడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో మేధావులు, ఉద్యమకారులు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ అమ్మవారి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు టీజీని పునరుద్ధరించి రాష్ట్ర గీతంగా ప్రకటించాం. అదేవిధంగా 9 మంది ఉద్యమకారులకు ₹1 కోటి 300 గజం స్థలాలను కూడా ఇచ్చాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యమకారులను మరిచింది. సో ప్రజాపాలనలోని ఉద్యమకారులకు పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. సో మొత్తానికి ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఏదైతే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరైనా అవమానిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ అదే విధంగా నిన్న కేటీఆర్ కూడా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడ్చల్ జిల్లాలోని అక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం అంటే మేము గతంలో ఎలా ఉండేది, కిరీటాన్ని ఇచ్చి అమ్మ కనబడేది, అదే విధంగా దేవతలా కనిపించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ఒక బీదగా కనబడుతుంది, ఆ రకంగా ఏర్పాటు చేశారు. సో అవమానించారు ముఖ్యమంత్రి అనే విధంగా కేటీఆర్ చెప్పారు. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేసిన విగ్రహం ఉందో, తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో, ఈ విగ్రహాన్ని ఒక గౌరవంగా గాంధీ భవన్కి పంపిస్తామనే విధంగా నిన్న కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా ఇటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తరలిస్తాం, ఈ రకమైన కామెంట్ చేశారు. మరి ఎందుకు ఈ విగ్రహం చుట్టూ రాజకీయం జరుగుతుంది తెలంగాణలో? మరి నిజంగా విగ్రహం మార్చాల్సిన అవసరం వచ్చింది, సరే మార్చడం మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు అనేది కూడా చర్చించాం. దాంతోపాటు ఇక ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారు, మళ్ళీ ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారని అనుకున్నాం. కానీ ఈ సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. కేవలము ఫామ్ హౌస్లో పార్టీ నేతలకు, అంటే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం చేసి మాత్రమే పంపించారు తప్ప అసెంబ్లీకి ఆయన రాలేదు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసేపట్లో గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు రాబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ గారు రాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా విఠల్ గారు రాబోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఏంటి విగ్రహాల రాజకీయం ఎలా చూస్తారు తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం ఏదైతే ఉందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. రేపు మేము అధికారంలోకి వస్తే మాత్రము ఈ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవంగా గాంధీ భవన్కు పంపిస్తామనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఒక అవమానపరిచే విధంగా కామెంట్ చేశారు కేటీఆర్. అంటే ఏం చెప్తారు? రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. 60 ప్రేక్షకులకు అంటే నిగ్రహం లేని వారికే విగ్రహాలు కావాలంటారు స్పష్టంగా. విగ్రహారాధన అనేది వ్యక్తి పూజ, విగ్రహారాధన మన దగ్గర ఉంది కాదని లేదు. కానీ ఈ నిగ్రహం లేని రాజకీయాల వల్ల విగ్రహాలను అవమానిస్తున్నారు. నా బాధ అంతా ఏమిటంటే 2 పార్టీలు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రకంగా అవమానిస్తున్నారు అంటున్నాను. అంటే పార్టీలు మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటూ పోతే, అంటే గతంలో టీఆర్ఎస్ తప్పు చేసింది కాదంటలేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మరి రాష్ట్ర పక్షిని, రాష్ట్ర వృక్షాన్ని, ఇట్లాంటి వారిని మనకు అధికారికంగా ప్రకటించిన వాళ్ళే మరి రాష్ట్ర గేయాన్ని ఎందుకు ప్రకటించలేదు? అందశ్రీ గారికి వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉంటే వేరు, కానీ పాట రాసిన కవి మీద ఉండొద్దు కదా. అంతకుముందు ప్రార్థనా గీతంగా మనం మా తెలుగు తల్లికి మల్లెపూదండ బదులు జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్రం రాకముందే గేయానికి వాడుకున్నాం. అన్ని స్కూళ్లలో ఒక ఉద్వేగంగా ఆ గీతాన్ని పాడారు కూడా పాఠశాలకి. అటువంటి అప్పుడు మరి ఆ గేయాన్ని ఎందుకు 10 ఏళ్లుగా చేయలేదని విమర్శ ఉంది. అది సాహిత్యం అంటున్నారు. అట్లాగే ఇది కూడా అంతే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాదాపు 34 ఏళ్ళ నుంచి వాడుకున్నాం. మరి ముఖ్యంగా మరి దేశాలు 2001 తర్వాత వచ్చిన ఉద్యమంలో తర్వాత దీన్ని వాడుకున్నాం. అది జరుగుతూనే ఉంది. అటువంటి అప్పుడు దాన్ని అధికారికంగా ఎందుకు ఆమోదించలేదు అని సమస్య. దీని మీద కూడా ఉన్నది. తెలుగు తల్లి ఎవరు, తెలుగు తల్లి ఉంటుందా అని. రామ్మోహన్ గారు ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. విఠల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. విఠల్ గారు, గుడ్ మార్నింగ్. విఠల్ గారు, ఏంటి నిన్న అంటే మనం చూసాం గతంలో
గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరే పదే చెప్పారు, ఎవరిని గౌరవించే వాళ్ళు కాదు, ఇటు ఉద్యమకారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు. కానీ ఈసారి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మీ అందరినీ, అంటే ఉద్యమకారులను కావచ్చు, ఆయా పార్టీ నేతలను కూడా గౌరవించి ఆహ్వానించింది. ఇది ఈ విగ్రహ ఆవిష్కరణకు రావాలని. గతంలో ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చేయలేదని చెప్పి పదే మీలాంటి వాళ్ళు అన్నారు. కానీ ఈ రకంగా చేసినా మీరు వెళ్ళలేదు. సో ఈ విగ్రహానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక కామెంట్ చేస్తుంది, మళ్ళీ గౌరవంగా తీసుకువెళ్ళి గాంధీ భవన్లో తరలిస్తాం మేము అధికారంలోకి రావడం అనే కేటీఆర్ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు? ముందుగా అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, సార్ హర్ష గారికి, రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, మీకు వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నారు. మీరు రామ్మోహన్ రావు గారు ఒక మంచి మాట అన్నారు, ఈ విగ్రహాల చుట్టూ రాజకీయాలు ఉండొద్దని. అన్నట్టుగా విగ్రహాల చుట్టూ రాజకీయాలు ఉండకూడదు. పార్టీలకు అతీతంగా ఒక గౌరవప్రదమైన తల్లి అంటే మనకు కనిపించే దైవం ఆ తెలంగాణ తల్లిని. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో కూడా భారత మాతకు జై అంటాం, మా భారతీయ జనతా పార్టీ అట్లాంటి వాళ్ళు, అట్లా ప్రాంతాల వారి కూడా ఇప్పుడు తెలుగు తల్లి ఉంది. తెలంగాణ తల్లి అప్పుడు ఉద్యమకాలంలో ఆవిష్కరించబడ్డటువంటి తల్లిని. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు రాగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలని నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి ఇట్లాంటి అంశాలు కూడా నిర్లక్ష్యం చేశారు. కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పని చేసి ఉంటే, ఈ విగ్రహం పైన నేను భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకున్న విగ్రహం పైన భిన్నమైన అభిప్రాయం, నేను దానికి వెళ్ళట్లేదు. అంటే విగ్రహాన్ని అధికారికంగా గుర్తించి ప్రకటించింది నిన్న జీవో నంబర్ 46 1946 జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అధికారిక గుర్తింపు తీసుకుంది. ఆ ప్రయత్నము గత 10 కేసీఆర్ గారి ఆ రూపం ఏదైనా సరే చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఉన్నాయి, అనేక చిహ్నాలు ఉన్నాయి, పక్షి కావచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులని June 2 అనేది ఆవిర్భావ దినోత్సవం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వ ప్రభుత్వము ఏ రోజు కూడా గత 10 ఏళ్లలో ఉద్యమకారులను ఎన్నడూ కూడా అధికారికంగా ఆహ్వానించలేదు. చాలా మంది ఉద్యమ నాయకులు ఉన్నటువంటి బాధ, అరే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అడ్డొచ్చి జైలుకు పోయి కేసులు పెట్టించుకొని ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మాకు ఆహ్వానం లేదని అనేక మంది చాలా మంది. కానీ కరెక్ట్ మీరు అన్న కరెక్ట్. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రజాపాలన అన్న విధంగానే ఈ రోజు వీళ్ళందరినీ గౌరవించి సన్మానించడం కావచ్చు, ఇవన్నీ చేసిందంటారా? కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో చేసినా ఇవాళ కవులు కళాకారులని ఉద్యమ నాయకులని గౌరవించి నిన్న ఆహ్వానించింది. మొట్టమొదటిసారి సెకండ్ చేయాల్సి ఉండే అది పని నిన్న చేసింది. వెల్కమ్. మాలాంటి వాళ్ళకి కూడా అధికారి ఏ పార్టీలో ఉన్నా మాకు ఉద్యమకారులను గుర్తించి అధికారికంగా ఆహ్వానం పలికింది. నేను వ్యక్తిగతంగా ఉద్యమకారుడిగా నేను అటెండ్ అయ్యాను. ఉద్యమకారుడిగా అటెండ్ అయ్యాను, పార్టీగా. డెఫినెట్ గా ఈ గౌరవం అనేది తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రజలు కోరుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారికి. అందులో ఇవాళ మార్పులు చేర్పులనే భిన్నమే. ఒక తెలంగాణ బతుకమ్మ ఉండాల్సి ఉండే, తెలంగాణ తల్లి విగ్రహ దాంట్లో బతుకమ్మ ప్రతీక కావాల్సి ఉండే, కిరీటాలే పెట్టాల్సిన అవసరం లేదా, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కిరీట భారత మాత కిరీటం ఉంటది, గతంలో తల్లి కూడా కిరీటం ఉంది. కిరీటాలా లేదనేది ప్రజల అభిప్రాయం తీసుకొని ఒక బతుకమ్మ ఉంటే తెలంగాణ ప్రతీకగా ఉండేయాలని అనేది చాలా మంది అభిప్రాయం. నిన్న జీవో ఇచ్చారు, అధికారికంగా గుర్తించబడ్డది, అది సెక్రటేరియట్ లో ఆవిష్కరించబడ్డది, అది ప్రతి జిల్లా కలెక్టర్ లో పెడతామని అంటున్నారు. పెట్టండి, సంతోషమే. తెలంగాణ తల్లి అందరి తల్లిగా ఉండాలి అనేది ఒక పార్టీలకు చిన్నంగా ఉండకూడదు. గతంలో కూడా అనేక విమర్శలు ఉన్నాయి. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పింక్ సారీ ఉంది అనే ఒక విమర్శ ఉంది. ఇక్కడ కూడా గ్రీన్ ఉంది అంటున్నారు కదా విఠల్ గారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ తల్లి పైన కూడా, తెలంగాణ నిన్న ప్రభుత్వం గుర్తించిన తల్లి పైన కూడా అస్తం ఉందని, అభయస్తం సూచించే రీతిలో ఉందనేది ఒక విమర్శ. ఏంటంటే అది కాకుండా పార్టీ, అది రేపు మా బీజేపీ వస్తుంది సార్, బీజేపీ వచ్చినప్పుడు మేము కలం పువ్వుతోటి తెలంగాణ తల్లిని పెట్టినాం అనుకోండి, విమర్శలు రావా? అట్లా పార్టీల సింబలైజేషన్ కాకుండా పార్టీలకు అతీతంగా ప్రజలు గౌరవించే రీతిలో విగ్రహాలు ఉంటే అందరు ఆహ్వానించబడతారు. సరే, దానిపైన నేను ఆ పార్టీ చిహ్నం పైన కూడా భిన్నాభిప్రాయాలు, ప్రతి దేవత అభయస్తం ఇస్తుంది, ఆశీర్వదించే రీతిలో ఉంటది అనేది ఒక అభిప్రాయం డెఫినెట్ గా ఉంటది, నేను కాదనట్లేదు. బట్ చూడడానికి విమర్శలకు తావివ్వకుండా నిన్న తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ పెట్టి ఉంటే ఆ మాత్రం విమర్శలు కూడా వచ్చేది కాదు. సరే, ఏదేమైనా అధికారికంగా మొట్టమొదటిసారి ప్రకటించారు కాబట్టి
దాని అధికారికంగా గుర్తించబడ్డది, జీవో కూడా ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా దానికన్నా ఇక మన దానిపైన ఎవరు మాట్లాడలేరు. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు ఏం మార్చుకుంటారో అప్పుడు అభిప్రాయం. కేటీఆర్ ఆ రకమైన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ మేము మీ అధికారంలోకి వస్తాము, ఆ విగ్రహాన్ని అక్కడ గౌరవంగానే గాంధీ భవన్ పంపిస్తాం అనేది అది ఎంతవరకు సమంజసం? ఆ రకమైన మాటలు బీఆర్ఎస్ నాయకులకు ఒకే ప్రశ్న వేస్తున్నాను నేను. 10 ఏళ్లలో మీరు ఎందుకు ఈ పని చేయలేకపోయారు? అధికారికంగా ప్రకటించి ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చేది కాదు కదా. మీరే విగ్రహాన్ని రాష్ట్ర అధికారికంగా మీ పార్టీ గుర్తింపు పార్టీ కాదు ఇక్కడ, అధికారికంగా ప్రభుత్వం గుర్తించి ఉంటే మళ్ళీ ఈ అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఉండేది కాదు కదా. 10 years ఎందుకు చేయలేకపోయారు? తెలంగాణ జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని 10 ఏళ్లలో ఎందుకు గుర్తించలేకపోయారు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో ఎందుకు ఆవిష్కరించలేకపోయారు? మీరు ఇచ్చిన అవకాశం కదా రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన చేస్తున్నాడు. మీరే చేస్తే ఎవరు వద్దన్నారు? చేసి 10 ఏళ్లలో ఏ ఉద్యమ నాయకులు ఆహ్వానించొద్దన్నారు ఎవరు? ప్రతి June 2కి మీరు ఏ పదవులు పక్కకు పెట్టండి, ఒక గౌరవం. June 2 రోజు ఉద్యమ పోరాటం చేసిన పెద్దలందరికీ కూడా, కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా అధికారికంగా ఇన్విటేషన్ పోయింటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అది మీరు చేయలేకపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డికి అవకాశం దొరికింది, వాళ్ళు చేస్తున్నారు. మీరు రాజకీయమైనటువంటి ప్రకటనలు కాకుండా ప్రజలు హర్షించే రీతిలో ప్రకటన ఉండాలి. అది నేను హర్షవర్ధన్ గారు నిన్న కేటీఆర్ కామెంట్స్ ఏమంటారంటే, ఇప్పుడు మహాత్మా గాంధీ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా వారణాసిలో భారతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా ఆ విగ్రహాన్నే కంటిన్యూ చేశారు. సో ఇక్కడ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది హర్షవర్ధన్ గారు మిమ్మల్ని నన్నే కదా సార్, నన్నే అడుగుతున్నా. హర్షవర్ధన్ గారిని అడుగుతున్నా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హర్షవర్ధన్ రాయశన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది సంబంధ వర్గాలు, బహుజనులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వయోజనులు ఇంతమంది కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాళ్ళందరికీ కూడా గత 10 ఏళ్లలో వాళ్ళ ఉద్యమ పోరాట స్ఫూర్తికి కానీ వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహము ఏర్పాటు కాలేదు. గతంలో జరిగినటువంటి June 2 ఆవిర్భావ ఉత్సవాలు కూడా ఎక్కడ మనకు అవుపించలేదు. ఇవాళ ప్రజాపాలన అని పేరు పెట్టి ప్రజల ద్వారా ప్రజల కోసం ఎన్నికైనటువంటి ప్రభుత్వ అధినేతగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారుడికి కూడా సంతృప్తినిచ్చే విధంగా, ప్రతి ఉద్యమకారుడిని ప్రత్యక్షంగా పలకరించకపోయినా ఒక చిహ్నం రూపంలో ప్రతి ఉద్యమకారుడు కూడా సంతృప్తి చెందే విధంగా నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించడమే కాకుండా ఒక ప్రభుత్వపరమైనటువంటి ఉత్తర్వు ఇచ్చి రాష్ట్రంలో ప్రతి December 9కి తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుకోవాలని కూడా పిలుపునివ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అక్కడ ఉన్నటువంటి పెద్దలు విఠల్ గారును నేనును కలిసి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులము. మేమందరం కోరుకునేది ఏంటంటే, సరే అందరం అనుకున్నాం ఆ రోజు నిధులు, నీళ్లు, నియామకాలు, ఈ ట్యాగ్ లైన్ పైన ఉద్యమాలు చేసినాం, రాష్ట్రం సిద్ధించింది, ఆ సబ్జెక్ట్ అంతా వేరే. కానీ ఎవరికైనా కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు నినదించింది కూడా మా ఆత్మగౌరవము, మా రాష్ట్రం అని చెప్పి మేము ఆ రోజు నినదించి ఉద్యమంలోకి దూకినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కేవలం కేసీఆర్ కుటుంబానికే సంబంధమైనట్టు, తెలంగాణ తల్లి విగ్రహం కూడా మా ఇంట్లో ఒక దేవత మాదిరిగా మేము పెట్టుకున్నాం, మీరు పూజించండి అన్నట్టు వ్యవహారం జరిగింది. దాన్ని మేము ఈ రోజే కాదు, ఎలక్షన్ల కంటే ముందు కూడా చెప్పినాం, ఎలక్షన్ల తర్వాత దాన్ని చేసి చూపించినాం. ఇవాళ ఏమైంది, గతంలో ఉన్న విగ్రహాన్ని, సరే నేను విగ్రహ రూపాన్ని నేను ఎక్కడ కూడా విమర్శించడం లేదు, కానీ గతంలో ఉన్నటువంటి విగ్రహము చాలా ధనికమైనటువంటి లేదా ఆర్భాటంగా కనిపించే విగ్రహం. కానీ తెలంగాణ యావత్తు సమాజం కాదండి. హర్షవర్ధన్ గారు, ఇప్పుడు భారత మాత విగ్రహం ఉంది, ఎలా ఉంటుంది చూడండి, కిరీటం ఉంటుందా లేదా? ఇక్కడ భారత జాతి స్ఫూర్తి వేరు, తెలంగాణ స్ఫూర్తి వేరు. భారతం అనేది ఒక దేశము, అది చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటిది. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎంతమందో అసూలు బాసిండ్రు, ఎంతమందో బలిదానాలు ఇచ్చిండ్రు, ఎన్నో జీవితాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే సమిధలైనటువంటి జీవితాలు. అందులో ఏ
అంటే నాకు పాయింట్ అర్థం కాదు. కాదండి హర్షవర్ధన్ గారు, ఇప్పుడు హర్షవర్ధన్ గారు అసలు తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే ఏంటి అసలు అభ్యంతరం? మేమేమంటున్నామంటే కిరీటము, ఈ కొద్ది వడ్డానము ఇలాంటి ఆర్భాటానికి కొంత సూచికలైనవి. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ వర్గాలకు ఎవరికి కూడా వడ్డానాలు ఉండవు, కిరీటాలు, బంగారు కిరీటాలు ఉండవు. ఇవాళ కాయ కష్టం చేసినటువంటి సంబంధ వర్గాలు, అది బహుజనులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అత్యల్ప ఆదాయము లేదా కాయ కష్టం చేసుకుని కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా సకల జనుల సమ్మెలో మాకు మద్దతు ఇచ్చిండ్రు. పెద్దలు అక్కడ ఉన్నారు, విఠల్ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దారి పొడవునా నాట్లేసే వాళ్ళు కూడా నాట్లు బంద్ చేసి అసలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరాడిన వాళ్ళు, వాళ్లకు మనోధైర్యము లేదా వాళ్ళ ఆత్మాభిమానానికి ప్రతీకనే నిన్నటి తెలంగాణ తల్లి విగ్రహం రాయేశన్న. దీంట్లో కూడా మీరు చూడండి, ఒక చేత్తో ఆ తెలంగాణలో అత్యధికంగా పండే వరి కానివ్వండి, చాలా మంది గిరిజనులు, బహుజనులు మెట్ట పొలాల్లో వేసుకునే ఆ జొన్నలు కానివ్వండి, ఆ కంకులు. మీరు అంతెందుకండి, మనం సంక్రాంతి పండుగ రోజు ఏం పెట్టుకుంటాం రాయేశన్న? మన ఇంట్లో పండే ధాన్యాలనే మనం తెచ్చుకుని గొబ్బెమ్మలలో పెట్టుకుంటాం. మనం ఏం చేసినా కూడా మనం చేనులో వరి చేను పోస్తే ఆ చేనులో ఉన్నటువంటి దేవతలను పూజించి ఆ వరి కంకులు అక్కడ పెడతాం, జొన్న కంకులు పెడతాం, ఆముదాల కంకులు పెడతాం. అంటే మనము మన జీవన విధానానికి సంబంధించినటువంటి ఈ యొక్క గుర్తులను అక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు హస్తం గుర్తు అని. అంటే మనిషికి మనకు కూడా చేతులు ఉంటాయి, మీరు కూడా చేయి చూపుకుంటూనే మీరు మానిటరింగ్ చేస్తారు. ఇది ఒక అభయహస్తం. అంటే తెలంగాణ తల్లి మన ప్రజలందరినీ కూడా చల్లగా చూసుకుంటుంది అని ఒక చిహ్నానికి ప్రతీకమే ఇది. ఇంతకుముందు మీరు చూసి ఉంటారు, ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ తల్లి. ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు కాదండి తమిళనాడుకి వెళ్తే తమిళ తల్లి అని ఉంది. నాకు బాగా తెలుసు రాయేశన్న. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీకి కొన్ని వందల వేల పేజీలు రాసిచ్చినటువంటి వ్యక్తి ఇవాళ విఠల్ గారు. మరి విఠల్ గారు అన్నట్టు వాస్తవానికి మరి 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఎన్నో చేసిండ్రు, మీరు ఎందుకు చేయలేకపోయినరు? తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ అనేది ఒక రోమాలు అంటే నిటారుగా నిలబెట్టి ఉద్యమం వైపు ఆకర్షించినటువంటి గేయం అది. దాన్ని మనమే పాడినాం. గద్దర్ గారి గేయం ఒకటి, ఇదొకటి మనం పాడినాం. ఆ రోజు అత్యధిక సంఖ్యాక ప్రజలు ఆ గేయానికి ఆకర్షితులై ఉద్యమానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను లిటరల్ గా చెప్తున్నా ఆ రాయేశన్న, నా కూతురు 2009లో 6 ఏళ్ల పాప గద్దర్ పాట విని నా ఎమ్మడ జేఏసీ మీటింగ్ లోకి వస్తుండే. గద్దర్ పాట కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుండ్రి. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా అసలు అంటే తెలంగాణ ఆవశ్యకత గురించి అవసరం లేని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, ఆ రోజు ముసలోళ్ళు కూడా గద్దర్ పాటకు గెంతులేసిండ్రు. జయ జయ తెలంగాణ వస్తే ఇదేదో మా దేవత పాట అన్నట్టు ఆ రోజు సావధానంగా విన్నారు. వీటన్నిటిని మరి మీరు ఎందుకు గుర్తించలేదు? చెప్తా, మీరు గుర్తించలేదు. మీరు గుర్తించిన వేరే సమంతాలను గుర్తించిండ్రు. తెలంగాణ ద్రోహుడైనటువంటి ఆ సానియా మీర్జాలకు మీరు అవకాశాలు ఇచ్చిండ్రు. అనేక రకాలు మీరు ఎక్కడెక్కడో కార్పొరేట్ స్థాయిలో మీరు వెళ్ళిపోయిండ్రు. కానీ మేము కార్పొరేట్ స్థాయిలో కాదు. మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరి చెల్లల్లో నాటేసుకుంటున్నటువంటి ఒక మహిళా మూర్తిని చూస్తే ఏ మూర్తిమత్వం మనకు కనబడుతుందో ఇవాళ నిన్నటి మా తెలంగాణ తల్లిని అంటే మరి బీదగా చూపించారు. ఒకటి మన తెలంగాణ తల్లి కాదండి హర్షవర్ధన్ గారు, మన ఎకరాల్లో వరి వేసినాం ఈసారి కాదు. మన తెలంగాణ తల్లి ఒకటండి పచ్చగా కనబడుతుంది. ఒకటి హర్షవర్ధన్ గారు పచ్చదనానికి ప్రతీకగా నిలబెట్టాం. హర్షవర్ధన్ గారు, తెలంగాణ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే చూడగానే ఒక దేవతలా కనపడాలి అనే విధంగా కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఒక బీదగా కనపడుతుంది తెలంగాణ తల్లి అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తా. మీరు చూడండి, ఊర్లలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఇంకేమైనా అయ్యప్ప స్వాములు, ఈ మధ్యన షిరిడి సాయిబాబాలు అందరూ అయినారు. కానీ వాళ్ళకన్నా ఎక్కువ దేవరలను మొక్కుతారు. లక్ష్మమ్మ దేవర, ఈరనాగమ్మ దేవర, పోషమ్మ దేవర అని ఉంటుంది. వాళ్ళు ఎంత సింపుల్ ఉంటారో తెలుసా? లక్ష్మమ్మలు, పోషమ్మలు ఆల్మోస్ట్ విగ్రహాలు కూడా ఉండవు. ఒక చిన్న ఇట్లా బుడ్డిలాగా ఉంటది, అయినా మొక్కుతారు. దేవతల కన్నా తమ కులదైవాలను, తమ పొలాల్లో పాము చీడ పురుగుల నుంచి మమ్మల్ని కాపాడుతున్న దేవతలని మొక్కుతారు. మేము కూడా మా తెలంగాణ సామాన్య ప్రజలకు ప్రతీకగా మేము అక్కడ నిలబెట్టినాం. సామాన్య ప్రజలకు అసలు ఎక్కడ గుర్తింపే ఉండొద్దా? కార్పొరేట్ నేను ఇందాక అందుకే చెప్పిన పేర్లు చెప్పకూడదు. కానీ ఎంతమందికి మీరు అవకాశాలు ఇచ్చిండ్రు బ్రాండ్ అంబాసిడర్లుగా? మా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు ప్రశ్నించిండ్రు. తెలంగాణ కోసం గజ్జె కట్టి
నిద్రాహారాలు మారిన మా విమలక్కకు ఎందుకు మీరు ఒక చీరల కోసం, చేనేత చీరల కోసం బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వద్దా చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు. శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ప్యానలిస్టులందరికీ ఉద్యమ వందనాలు. అంటే వాస్తవంగా సరే విఠలన్న కావచ్చు, అన్నా హర్షవర్ధన్ కావచ్చు, రామ్మోహన్ రావు కావచ్చు, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడున్న పరిస్థితులు, గతంలో 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఆ రోజు భాష మీద, యాస మీద, తిండి మీద, బట్ట మీద, పొట్ట మీద ఎట్లా అవమానపరిచింది, ఎట్లా అంచువేసింది అనేది మనందరికీ తెలుసు. ఒక విగ్రహము అంటే ఈరోజు భరతమాత ఉంది, కాస్త ఓపికతో వినాలి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా. ఈరోజు భరతమాత విగ్రహము ఇందిరాగాంధీ పెడితే బీజేపీ రాగానే మార్చలేదు, దాన్నే గౌరవించింది. భరతమాత అంటే పార్టీలకు అతీతంగా ఉండే మనం ఒక సింబల్ ను క్రియేట్ చేసి దాన్ని ఒక గౌరవ. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మహాత్మా గాంధీ గారు పెట్టినా, ఇందిరాగాంధీ గారు పెట్టినా భరతమాత అనేది జాతి యావత్తు కూడా స్ఫురించే విధంగా ఉండే. ఈ రోజు తెలంగాణలో అది లేదు కాబట్టి మేము మార్చాల్సి వచ్చింది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకే, పెద్దోని గౌరవిస్తున్నాను. అడ్డంకి చేస్తే నేను అడ్డంకి చేస్తే డిబేట్ పోతుందా? అట్లా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేవు, మరి అది విషయం, అది కాదు సబ్జెక్ట్. సో ఈ రోజు ఏమంటున్నంటే దేశంలో భరతమాత విగ్రహం పెట్టినప్పుడు కంటిన్యూగా బీజేపీ పార్టీ కూడా ఈరోజు గౌరవిస్తుంది, మనం అందరం గౌరవిస్తాం. అదేవిధంగా తెలంగాణలో ఒక అస్తిత్వం అంటే కేసీఆర్, కేటీఆర్, ఇంకొకరు ఒక ఉద్యమంలో అప్పటి వరకు తెలుగు తల్లి ఒక పాట. అదే ఆల్టర్నేట్ ఎప్పుడు కూడా ఐడియాలజికల్ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే తన అస్తిత్వం నుంచి డెవలప్ అవుతుంది. ఆ రోజు అస్తిత్వం కాదండి. శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ విఠల్ గారు చెప్పినా కూడా, ఇటు హర్షవర్ధన్ గారు చెప్పినా కూడా, ఇటు రామ్మోహన్ రావు ఒక పాయింట్ ఏంటంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని చెప్పినప్పుడు ఎందుకు ఈ 10 ఏళ్లలో వీళ్ళని ఎందుకు మర్చారు, దీన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించలేకపోయారు? ఇప్పుడు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి ఏదైతే గొడవ చేస్తున్నారో దీన్ని మీరు ఎందుకు అధికారికంగా నిర్వహించలేకపోయారు? ఉద్యమకారులు మీరు ఎందుకు మర్చారు? ఈ రోజు ఉద్యమకారులని నిన్న ముఖ్యమంత్రి గారు 300 గజాలతో పాటు ₹1 కోటి ఇచ్చారు. సరే ఎంతమంది ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లోనే చూద్దాం. ఇప్పటి వరకు అయితే అంటే గుర్తించైతే ఇచ్చారు కదా. ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చింది మేము అన్న చర్చ ఉపరితలం పైన. ఈ రోజు అట్లాంటి రేవంత్ రెడ్డి ఉద్యమకారుడే కాదు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఉద్యమకారులను చంపడానికి కారణం. దానికి ఏం మాట్లాడతారు? ఈ రోజు 60 ఏళ్ళు మమ్మల్ని నాగం చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి ఏం మాట్లాడతారు? ఈ రోజు రేవంత్ రెడ్డి ఉద్యమాలు చేసిండా? ఏ ఉద్యమంలో చూపెట్టు. ఈ రోజు ఇప్పటి వరకు అమరవీరుల స్థూపం దగ్గరికి ఒక్క 4 పువ్వులు వేసి నివాళి అర్పించలే. ఏం మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? అది కాదు చర్చ ఏంటంటే మన అస్తిత్వానికి ఒక సింబల్. ఈ రోజు తెలంగాణ తల్లి ఉద్యమంలో పుట్టిన తల్లి, ఆమెను మనం గౌరవించుకుంటున్నాం. ఈ రోజు మీరు ఏది ఇచ్చినా 6 గ్యారెంటీల మీద అమలు పరచకుండా అన్న హర్షవర్ధన్ చెప్తున్నాడు పోషమ్మ గురించి, మైసమ్మలు పోషమ్మలు మాకు తెలియదా? అప్పటి వరకు మైసమ్మల పోషణలు మీ ప్రభుత్వంలో గౌరవించిండ్రా? మీరు ఏంటంటే మమ్మల్ని మన భాషనన్నా ఎంత అవమానం చూడు. ఆ రోజు తనకెళ్ళ బారిని నర్సింగ్ యాదవ్ మాట్లాడేటోళ్ళు. ఈరోజు సినిమాలు ఎట్లా వచ్చినాయన్నా? పుట్టిన వచ్చినాయా? ఉద్యమం వీళ్ళు పుట్టించిండ్రా? ఉద్యమంలో వీళ్ళు ఏ పాత్ర పోషించిండ్రు? మరి 60 ఏళ్ళు ఎందుకో ఉద్యమం చేయలేదు, 60 ఏళ్ళు ఎందుకో తెలంగాణ ఇవ్వలేదు, 60 ఏళ్ళు ఎందుకో తెలంగాణ తల్లిని పెట్టలేదు? మరి ఎందుకు పెట్టలేదు? ఈ రోజు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కదా ఉంది, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ తల్లి పెట్టలేదు. సోనియా గాంధీ కదా ఇచ్చింది తెలంగాణ అంటున్నారు వాళ్ళు. అన్న ఇస్తే మరి 69లో ఇయ్యాలి కదా. అలా సీఎం వాళ్ళ కేసీఆర్ చెప్పిండు అసెంబ్లీలో. నువ్వు మాట్లాడకు, నువ్వు మధ్యలో మాట్లాడు. నేను అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు, కేసీఆర్ కుటుంబం అంతా కూడా వెళ్ళి సోనియా గాంధీని కలిసి వచ్చారు, ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఉబ్బరెత్తుల పైన చర్చ పెట్టకు. మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. రైఫిల్ రెడ్డి అంట ఉద్యమంలో ఉన్నాడా రైఫిల్ రెడ్డి అంటే ఒప్పుకుంటావా? అట్లా కాదు. అది నేనేమంటున్నంటే స్పష్టంగా ఆ రోజు 69లో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అయింది. మరి అంతమంది చనిపోయింది కదా, మరి ఎందుకు ఇవ్వాలి తెలంగాణ? 2004లో నువ్వు కామన్ మెన్ ప్రోగ్రాంలో పెట్టినావు కదా, నువ్వు ఎందుకు ఇవ్వలే? మరి 2014 దానికి ఎందుకు తీసుకొచ్చినావు? ఇచ్చినాక పార్లమెంటు ఆలోచన విధానంలో పార్లమెంట్ ప్రాసెస్లో ఇచ్చినాక ఐఎమ్ కట్టసిగా ఐఎమ్ రెస్పెక్ట్ టు సోనియా గాంధీ. మా నాయకుడు అధినాయకుడు ఓపెన్గా అసెంబ్లీలో చెప్పిండు, తప్పేముందల్లా? సో కాబట్టి అది కాదు చర్చ. ఇక్కడ చర్చ ఏంటంటే తెలంగాణ తల్లిని మీరు ఏ విధంగా పెడుతుండ్రు, టీఎస్ని తీసుకుపోయి టీజీ మార్చిండ్రు, ఇవి కాదు కదా. మీరు ఏమని ఇచ్చిన హామీలు ఇవన్నీ చెయ్యండి. చేస్తే ప్రజలు హర్షిస్తారు, వెల్కమ్ చేస్తే వెల్కమ్ చేస్తారు. పెట్టారంటే ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీనివాస్ యాదవ్ గారు మనం చూసాం. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీజీ అనేది మనమే పెట్టుకున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీజీ ఉండే, దాన్ని మళ్ళీ కేసీఆర్ మార్చేశాడు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనుకున్నాము, దాని గురించి మాట్లాడలేదు, అధికారికంగా నిర్వహించి. ఒకటి రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ప్లీజ్
చాలా తక్కువ మన 3 పార్టీలు మమ్మల్ని అటాక్ చేయించి 2 పార్టీలతో మీరు తక్కువ టైం ఇస్తే కరెక్ట్ కాదు. రైట్ ప్లీజ్ అది సమయం లేదు శ్రీనివాస్ గారు, ప్లీజ్ నేను మళ్ళీ ఇస్తాను మీకు. రామారావు గారు, ఏంటి పాయింట్ ఇప్పుడు దీని చుట్టూ అంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అసలు విషయాలు పక్కదారి పడుతున్నాయండి. ప్రతిదీ ఏదో ఒక అంశం తీసుకొస్తున్నారు, దాని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి, నిన్న సరే విగ్రహం అనేది ఓకే ఆవిష్కరించారు, అయిపోయింది. మళ్ళీ దీని చుట్టూ రాజకీయాలు, మళ్ళీ వైపు కేటీఆర్ మళ్ళీ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మేము రాగానే మేము తీసి దాన్ని అక్కడ పెడతాము, దీన్ని తీసి ఇక్కడ పంపిస్తాము. ఏంటి అసలు ఎట్టుపోతున్నాయి అసలు? ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు అవసరం అని ఇదన్నీ రాజేష్ గారు, అందుకే అదే చెప్పబోతున్నాను. నేను మొదలు 2 మాటలు మాట్లాడగానే విఠల్ గారు నేను అనుకున్నాను చెప్పదానికి మాటలన్నీ విఠల్ గారు పూర్తిగా భర్త ఏకీపిస్తాను. ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది అదే కనుక. ఈ 2వ విషయం చెప్తాను నేను. అంటే విగ్రహం నిగ్రహం లేని వాడికే విగ్రహం అంటున్నాను. మరి భారత మాతలో అంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఒక మంచి వ్యాఖ్య చేసింది. 81 కోట్ల మందికి రేషన్ కార్డు ఎందుకున్నాయి ఇక్కడ దేశంలో, అందరు గొడ్డుపోయినరా, ఇన్కమ్ ట్యాక్స్ దాటే వాళ్ళు మిగతా వాళ్ళు ఇడిచిపెట్టినరా, మిగతా వాళ్ళకే కార్డు ఇస్తున్నారా అని మాట్లాడింది. 80 కోట్ల మంది బీదలు ఉన్నట్టే కదా. మరి అటువంటి అప్పుడు భారత మాతకు కిరీటం ఎందుకు, వడ్డానం ఎందుకు అని మనం మాట్లాడతలేం కదా. నేనేమంటున్నాడు, దేవత అంటే కొంచెం ఒక భక్తి భావన కలగాలి, నమస్కారం పెట్టే పరిస్థితి కావాలి. సామాన్య మహిళ మన తల్లి లాగుంటారు కాదంటే, మన తల్లికి నమస్కారం పెట్టగాను. అసలు మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావ, అతిథి దేవోభావ అన్నాం కదా. కానీ సమస్య అక్కడ లేదు. ఒక విగ్రహం, నేను మొట్టమొదటి ప్రశ్న టీఆర్ఎస్ కేసింది, అయ్యా 10 ఏళ్లలో మీరు 2 పెట్టలే, పాలపిట్ట మా పక్షి అన్నారు, జమ్మి చెట్టు వృక్షం అన్నారు, అట్లనే ఈ 2 చేస్తే అయిపోయేది కదా అంటున్నాను. ఇక బతుకమ్మ అంటారా, బతుకమ్మ అనగానే కవిత యాదకు వస్తుంది అంటే నేను చెప్పినట్టు చేయి గుర్తు చేస్తే కాంగ్రెస్ యాదకు వస్తుందంట. మరి ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని దీని లోతులోకి పోవద్దు. అనవసరంగా తెలంగాణ తల్లిని 2 రూపాయలను అవమానించొద్దని నా విజ్ఞప్తి. ఇద్దరు కూడా అటుపక్క ఇటుపక్క. రెండోది ఏంటంటే, మన తెలుగు తల్లికి అయితే కిరీటం ఉన్నాయి కదా. మన కాకతీయుల్ని చూసుకోండి ఒకసారి. మన సంస్కృతి కాకతీయ సామ్రాజ్యాన్ని రాజ్యాలను గుర్తించినాం, రాణి రుద్రమాదేవిని గుర్తిస్తాం. అటుపక్క వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన సమ్మక్క సారక్కల్ని కూడా దేవతలకు పూజిస్తాం కదా. అందుకని నేను భిన్న సంస్కృతి మనది. దానిలో ఏం చేయాలంటే, మనం చేయాల్సిన గతంలోకి విగ్రహం వచ్చింది, దాని రూపురేఖలు బాగాలేవు అనిపించింది అనుకోండి, అనవసరం వివాదం చేసుకొచ్చింది అనుకోండి, దాన్ని అధికారిక ముద్ర వేసింది అనుకోండి, వెళ్ళే ఉండకపోతుంది అంటున్నాను. ఇవాళ కొత్త వేసింది కదా, రేపు బీజేపీ ఇంతకుముందే అన్న బీజేపీ వాళ్ళకి ఇంకోటి చేస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మళ్ళా. అందుకనే విగ్రహానికి వడ్డానం ఉంటుంది. అంటే అంతర్ పేద ప్రజలు ఉన్నట్టే తెలంగాణలో మాత్రమే, భారతదేశం అంతా పేద ప్రజలు ఉన్నారు కదా. మరి భారత మాత్రం కూడా మారుద్దాం, మరి సామాన్య మా గృహిణి లాగా మారుద్దాం. అది సమస్య అవుతుంది. భాషలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఇది ఉన్నాయి కదా. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో మరి ముస్లింలకు వ్యతిరేకించాలి. బొట్టు కట్టు ఉన్న భారత మాత్రం ఎందుకు ఒప్పుకుంటాం? నాకు ఎట్లాగో ముస్లింలు ఒప్పుకోరు, విగ్రహారాధన లేదు వాళ్లకు. నేనేమంటే ఇది అనవసరంగా వివాదం చేయకండి, నెంబర్ 1. రెండోది, మైండ్ గేమ్ రాజకీయాలు, మన డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక పెద్ద భాగం అని కుట్ర అంటున్నాను. ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ముందర తీసుకొచ్చరు అంటే ఈ ఏడాదిగా ఏం జరిగింది అంటే, నేను చెప్తున్నాను, గత ప్రభుత్వానికి కొనసాగింపుగానే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోతున్నారు. నా కాంగ్రెస్ అంటే వ్యతిరేకత లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఏడాది దాకా పాత ప్రభుత్వం మనం ఏదైతే అభివృద్ధి చేసినారో దానికి ప్రారంభోత్సవాలు ఇవి చేసుకుంటూ పోయారు. ఇక ముందు రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటున్నాయి. నిన్న మొన్న అన్ని టీవీలో మాట్లాడింది. ఇవాటి నుంచి మీకు పరిపాలన మొదలుపెట్టండి. ఇప్పటికైనా 20% పోయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈ 4 ఏళ్ళలో 3.5 ఏళ్ళు మీకు మిగిలింది. 6 నెలల ముందే వస్తే ఇంకా 2020లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. విట్ల గారు బాగా తెలుసు ఏమొస్తాయో తెలియదు. అంటే ఇప్పటి వరకు పరిపాలన దృష్టి పెట్టలేదంటారా రామ్మోహన్ గారు? అందుకని నేను ఏమంటున్నా అంటే, తుమ్మి తోసిపోయే ముక్కులాగా పనిచేయకండి. మీరు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మొదటి 3 చాలా బాగా వేశారని నేను అంటున్నా. కిషన్ రెడ్డి గారు మా కలిసిండ్రు, కేసీఆర్ గారు సలహా తీసుకుంటున్నారు, అసదుద్దీన్ ఓవైసీ సలహా తీసుకుంటున్నారు, మోడీ గారిని పోయి కలిసి వచ్చారు. మొదట్లో రిజల్ట్స్ వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నేను ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ ఇంకోటి ఉంటారు, రేపు ఇంకోటి ఉంటారు. 2020 మ్యాచ్ రేవంత్ రెడ్డి ఆడరు, ప్రజలు ఆడతారు. 2020 మ్యాచ్ అంటున్నారు కదా, అయినా ప్రజలు ఆడతారు. అందుకని గతంలో 10 ఏళ్ళు ఓపిక పెట్టిండ్రు, ఇప్పుడు 5 ఏళ్ళు కూడా ఓపిక పట్టరు అంటున్నారు. కదా రాజేష్ గారు, నేను ఒక్క మాట సార్, నేను 3 మాట్లాడిండ్రు, నేను ఒక 5 నిమిషాలకు వెళ్ళిపోవాల్సింది, వేరే టీవీ పోవాల్సింది. నేను రోజు అందుకని ఒక్క 2 నిమిషాలు మాట్లాడిపోతాను. 2 విషయాలు చెప్తున్నాను. ఇవాళ మైండ్ గేమ్ రాజకీయాలు నాకు 12 సమస్యలు 12 నెలలుగా వచ్చినాయి రాజేష్ గారు. మొదటి నుంచి మొదలు పెట్టండి. మేడిగడ్డ కుంగిబాటు, తర్వాత టెలిఫోన్లు, గొర్రెల కుంభకోణం, ఇట్లా వరుసగా హైడ్రాలు, మూసీలు, ఆఖరికి దురుసు మాటలతో మనకు ఎవరు కొండా సురేఖ కేసులు ఇవన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఈ విగ్రహం మీద నడుస్తుంది అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఇప్పుడు ఈ విగ్రహం మీద మాట్లాడితే తెలుగు తల్లిని అవమానించినట్టు కదా, ఏది మన తెలంగాణ తల్లిని అవమానించినట్టు కదా. ఇప్పుడు ఈ విగ్రహం మీద మనం ఏదైనా వ్యాఖ్యలు చేస్తే పాత విగ్రహం కూడా మీద వ్యాఖ్యలు చేయొద్దు అంటున్నాడు. గతం జరిగింది. ఇప్పుడన్నా విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? మన గాంధీ మహాత్ముని ముని మనమడు తుషార్ గాంధీ ఏమన్నారు, మీకు అక్కడెక్కడ ఇప్పుడు మళ్ళీ విగ్రహం యాదకి వచ్చింది, ఎక్కడ బాపూజీ ఘాట్లో పెట్టడానికి.
బాపూజీ గట్ల విగ్రహం ఎందుకయ్యా వద్దు, ప్రజల సొమ్ములు నాశనం చేయకండి, ప్రజలు ఖర్చు పెట్టండి, సొంతంగా మనమడే అంటున్నప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా రాజేష్ గారు, ఒక్కసారి మనం మీడియా పంపించండి, నేను వస్తాను. ఏమున్నా చూడండి, గడ్డి తుప్పలు మొలిసినాయి, దానికి గేటుకు తాళం వేసిండ్రు. నేను విదేశీ నాకు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చూపెడతామని పోతే నా ఇజ్జత్ పోతుంది. అడిగి పోతే తాళం వేసి ఉంటుంది, దానికి తెలిసే వాళ్ళు ఎంతవరకు చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు చేసింది కాదు, తుప్పలు మొలిసిన గడ్డి మొలిసింది. మరి అంబేద్కర్ 125 అడుగులు పెట్టుకొని ఏం చేసినట్టు మనం అక్కడ ఏమన్నా కనీసం ఒకటి పెట్టినామా? లేదు కదా. అందుకని విగ్రహాలు పెట్టడం కాదు, విగ్రహాలు చెప్పిన మనుషులు చెప్పిన మాటలు పాటిద్దామంటారా? ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు నడుస్తున్నాయి. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడానికి వేరే దొరకలేదా మీకు? ఇవాళ వైశ్యులు దూరం చేసుకుంటున్నారు మీరు. నేను ఆ కులం కాదు మతం కాదు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడేమవుతుందంటే మీరు పేర్లు పెట్టేటప్పుడు కనీసం పాత అవశేషాలు తీసుకుందామంటే నేను ఒక్కటే అంటున్నా, చరిత్ర నిర్మాతలు ప్రజలే. మీరు కేసీఆర్ చరిత్రను తీసేద్దామను, లేకుంటే బీజేపీ చరిత్రను తీసేద్దాం, కాంగ్రెస్ చరిత్రను తీసేద్దాం ఎవరు అనుకున్నా పోదంటారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ జ్ఞాపకం వస్తుంది. మోడీ గారు అంటే ఏదో నేను కరెక్టా కాదు తర్వాత సంగతి, గోదర అల్లాలు గుర్తొస్తాయి. ఇట్లా కేసీఆర్ అంటే ఏదో ఉద్యమం గుర్తొస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి అంటే చెప్తున్నా కదా, ఒక్కరికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఓటుకున్న కేసు మాత్రం తొలగించలేదు. నేను ఎందుకు పరిచయంగా మాట్లాడుతున్నా అంటే ఈ పార్టీలు ప్రజల మైండ్కి ప్రజల మైండ్కే మారుతున్నాయి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాలాంటి వాళ్ళు మాట్లాడితే కొంచెం అటు ఇటు పాసంగా లేకుండా ఎంత మాట్లాడకపోయినా కూడా తప్పనిసరి మాట్లాడాల్సి తర్వాత నేను మాట్లాడు. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా రాజకీయాలు మానండి, ఇంకా 3.5 ఏళ్ళు మిగిలింది, మీదైన రీతిలో అభివృద్ధి చేయండి. నేనేమంటున్నాను, ఒకసారి రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ చేసింది కదా, కండ్లకోయి దగ్గర ఆగింది. దాన్ని మీరు ఆయనతో పూర్తి చేసినారు కదా. అట్లానే మనకు ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది ప్రాజెక్టు, దానికి పైప్ లైన్ కూడా వాళ్ళే వేసిండ్రు. తీరా ఆయన ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం సాగించిన దాన్ని అభివృద్ధిని కావాల్సిందే ప్రభుత్వాలు శాశ్వతం. సమయం లేదు. విఠల్ గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్, విఠల్ గారు ఒక పాయింట్. మనము నిన్న చూసామండి, కేసీఆర్ మళ్ళీ కూడా సార్ వస్తారు అసెంబ్లీకి అనుకున్నాము, కానీ నిన్న కూడా ఆయన డుమ్మ కొట్టారు. సరే ఇన్ని రోజులు రాకపోవడం వేరు, నిన్న డేకు కొంచెం ప్రత్యేకత ఉంది. డిసెంబర్ 9 మనం తెలంగాణ తెలుసు, ఆ రోజుల్లో ఏం జరిగింది, తెలంగాణ ఉద్యమ సమావేశంలో ప్రకటన, అసెంబ్లీలో చర్చ ఉంటుంది, మాట్లాడతారు కేసీఆర్ కూడా, ఆ రోజుల్లో జరిగిన పరిణామాలు అనుకున్నాము. సో నిన్న కూడా ఆయన ఈ సమావేశాలకు రాలేదు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? నేను అదే చెప్తున్నా రాజేష్ అన్న, ఒక చారిత్రక సందర్భాలని కేసీఆర్ మిస్ చేసుకుంటున్నాడు. అనేక తెలంగాణ ఇప్పుడు వర్షయ్య గాని మా రామ్మోహన్ సార్ గాని శ్రీనివాస్ అని మేము అందరూ కలిసి ఉద్యమంలో చూసినటువంటి సజీవ సాక్షులం. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా. ఎన్నో చేయాల్సి ఉండే ఆయన అవకాశాలు వదులుకున్నాడు. ఏ కారణం చేతనో ఉద్యమకారులను దూరం చేసుకున్నాడు, తెలంగాణ ద్రోహులను దగ్గర చేసుకున్నాడు, కేబినెట్ లో వాళ్ళని పెట్టుకున్నాడు. అందుకనే కదా వాళ్ళ ఈ దుస్థితి రావడానికి ప్రధానమైన కారణం. నిన్న ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే, అంటే విగ్రహానికి సంబంధించి కూడా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చట్టసభలో కూర్చొని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రశ్నించి ఉంటే అది మెసేజ్ పోయేది ప్రజలకు. ఆ చారిత్రకమైనటువంటి ఆ సందర్భాన్ని కూడా నిన్నటి అవకాశం కూడా వదులుకున్నాడు. నిన్న ఒక చారిత్రక సందర్భం వాట్ ఎవర్ ఇట్ మే బి, దేశం మొట్టమొదటిసారిగా ప్రకటన వచ్చింది, రాష్ట్రం రాలే. మనందరం చూసిన ఆ రోజు ఉద్యమకాలంలో డిసెంబర్ 9 తెలంగాణ ఇస్తాం ఒక ప్రకటన వచ్చింది, అది మళ్ళీ వెనకకు పోయింది. 9 పోయి 14 పోయింది. నిన్న ఒక చారిత్రకమైన సందర్భం కదా చట్టసభ అసెంబ్లీని వాడుకోవడానికి కేసీఆర్ గారికి. మిగతా బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ సందర్భాన్ని వాడుకోలేదు. విగ్రహం పైన ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే బయట మాట్లాడడం కాదు కదా, సభలో వచ్చి మాట్లాడి ఉంటే, నిలదీసి ఉంటే, ప్రభుత్వం ఏదైనా స్పందన ఉంటుండే, మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుండే. మరి యోగా ఇచ్చేశారు. ప్రతిపక్ష నాయకులు బయట వాళ్ళు పోటీ విగ్రహాలు పెట్టారు తప్ప నిండు శాసనసభలో వారి ప్రతిపక్ష హోదాలో లేదా ప్రజల అభిప్రాయాన్ని భిన్నమైన రాజేష్ అన్న చెప్పి ఉంటే బాగుంటుంది. నిన్న సభలో వచ్చి మాట్లాడి ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు నాకు కూడా అబ్జెక్షన్ ఉంది కొంత. ఇస్తాను బతుకమ్మ ఎందుకు రాలేదు అసెంబ్లీకి, ఎందుకు మమ్మల్ని రానివ్వలేదు అనేది అన్నకు తెలుసు. ఇస్తాను తెలంగాణ తల్లికి నిన్న బతుకమ్మ ఉండాలనేది నాకు కూడా ఉన్న అభిప్రాయం. కిరీటాలు ఉంటాయా లేదా పక్క అది పెద్ద చర్చ. బట్ ఒకటి ఆ పార్టీలకు ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటే గౌరవం ఉంటుంది. పార్టీల వారిగా సింబలైజ్ చేస్తే ఏమైతుందంటే అగౌరవపరిచినట్లయితే. పార్టీలు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా రాజేష్ అన్న, అనుకోండి మేము తెలంగాణ తల్లిలో కమలంపు తోటి తెలంగాణ తల్లి పెట్టినాం అనుకో, మమ్మల్ని ఏమంటారు అప్పుడు ప్రజలు? అతీతంగా ఉండాలి.
గౌరవమైన మీరు ఆల్రెడీ భారతమాత మీరు ఆల్రెడీ చెప్తుంటారు కదా, భారతమాత ఉంది, ఒకటే భారతమాత, ఇంకా మళ్ళీ కొత్త దేశానికి భారతమాత ఉంటదన్న, ఎప్పటికి ఉంటది అది. రక్తాల వారిగా మాతలు అంటే అమ్మల్ని తల్లిని గౌరవించుకున్న సాంప్రదాయం రాష్ట్రం దేశంలో ఉంది కాబట్టి దానికి ఆబ్జెక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కూడా మహాతి అని పెట్టుకున్నారు, ఆంధ్రలో తెలంగాణ తల్లి, తెలుగు తల్లి ఎప్పుడో పుట్టింది, కన్నడ తల్లిగా ఉంది, తమిళ మాతగా ఉంది. అట్లా రాష్ట్రాల వారిగా ఎవరికి వాళ్ళు అస్మితాన్ని కాపాడుకో తప్పలేదు. దాంట్లో విశాలమైన ప్రజల అభిప్రాయం అలా క్రోడీకరించాలని నేను చెప్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్. నేనేమంటున్నా, అన్న అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సి ఉన్నాను. నిన్న అసెంబ్లీకి వస్తే ఈ రోజు మమ్మల్ని ఎట్లా చూసిండండి మా ఎమ్మెల్యేని, ఒక దోషుల్లాగా రౌడీల్లాగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వెహికల్ లెక్కించిండ్రు. ఈ రోజు మేము ఏమన్నాము, అదాని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం అని చెప్పాము. సో చీకటి ఒప్పందం ఎందుకు కాదు, ఇప్పుడు అదే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వెళ్ళొచ్చు స్పష్టంగా. రాహుల్ గాంధీ వెళ్ళి మా టీషర్ట్లు వేసుకొని పోతే, రాహుల్ గాంధీని మాస్క్ పెట్టుకొని పోతే వెల్కమ్ చేయొచ్చు. కానీ మేము పోతే ఎందుకు రానివ్వరండి, ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఇట్లాంటి మాట్లాడేటోళ్ళ దగ్గరికి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి అరెస్ట్ అయిపోవాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎందుకు 38 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రానివ్వలే లోపలికి? ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందండి? ఈ రోజు మేము చేసింది ఏంటంటే టీషర్ట్లు వేసుకొని వచ్చినాం. అదే మరి రాహుల్ గాంధీ, మోడీ, అమిత్ షా మాస్కులు పెట్టుకొని పార్లమెంట్ పోతే పార్లమెంట్ రానిచ్చింది కదా. అంటే దేశంలో మనం వేరే ఉన్నామా ఇక్కడ? ఎంత అన్యాయం అండి ఇది. సంకేతాలు ఆయనకు ఒక రూలు, మాకు ఒక రూలా? నిన్నటి ఇష్యూ వేరు, నేను కరెక్ట్ కాదంటున్నాను. మీరు కాదు మన విఠలన్న అంటే విఠలన్న మమ్మల్ని ఆడుకోలేదు. అంటే నేను ఎవరికైనా డైవర్ట్ చేసేది లేకుంటే ఖచ్చితంగా ఆయన పోవాల్సి ఉంటే గట్టిగా నిలదీయమంటున్నాను నేను. పోవాలన్నా వద్దా అని మేము మన సమావేశం పెట్టుకోలేదా? నేనేమంటున్నా, 39 గౌరవం ఇచ్చిన జరిగింది. ఏమంటా నేను ఒక్కనాడు ఒకే రేపటి నుంచి పెట్టుకోండి అదాని వాళ్ళ పోస్టర్లు నిన్ననే ఎందుకు పెడుతున్నారు అంటున్నా నేను. నేను ఒక్కనాడు చేస్తాను. మరి రాహుల్ గాంధీ ఎట్లా వెల్కమ్ చేశారు? రాహుల్ గాంధీని వెల్కమ్ చేస్తారు కానీ సేవ్ డెమోక్రసీ కావాలి. రాహుల్ గాంధీకి ప్రపంచమంతా సేవ్ డెమోక్రసీ కావాలి. ఆయన యూపీ పోనీయాలి, ఆయన బీహార్ పోనీయాలి. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం, విఠలాన్ని అడుగుతున్నారు. ఒకటే మాట సీనా, నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఉంటే అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటదన్న? అది చెప్తున్నా. కేసీఆర్ గారు నిన్న వచ్చి ఉంటే ప్రజలందరూ కూడా అటెన్షన్ ఉండేది మీద. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుంటే ఒక హిస్టరీ. అవును, వాస్తవే, కరెక్ట్. మేము మాట్లాడకుంటే ఎన్నడున్నాము? మేము ప్రజల వైపు పక్షాన మాట్లాడకుంటే ఏ రోజు ఉన్నాము? అసెంబ్లీలో అంటే ఒకటండి, బయట మాట్లాడడం వేరు, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వం మీరు ఏదైతే విమర్శలు చేస్తున్నారో అసెంబ్లీ వేదికగా మాట్లాడేది వేరు కదా. మా నాయకులు పార్టీ వాయిస్ వినిపిస్తలేరండి? కేఎంబీఆర్ మీద చర్చ పెట్టింది ఎవరు? అసెంబ్లీ కాదండి. ఇప్పుడు కేటీఆర్ ఒకటి, శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ మాట్లాడింది వేరు. ఒకటి శ్రీనివాస్ యాదవ్ మీరు ఏమంటున్నారంటే కేటీఆర్ మాట్లాడింది వేరు ఉంటుంది, హరీష్ రావు మాట్లాడింది వేరు ఉంటుంది. అదే ముఖ్యం, కేసీఆర్ మాట్లాడితే ఇంపాక్ట్ వేరే ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఒకరు మాట్లాడే ప్రజలు పార్టీ లైన్ గుర్తుపెట్టుకోండి. హర్షవర్ధన్ గారు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు అనేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది పార్టీ లైన్. మేము ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ కరెక్టే, మనుషుల ఇంపాక్ట్ కూడా ఉంటుందండి. కేసీఆర్ మాట్లాడితే ప్రజల్లో మా ఎల్పీ సమావేశం మేము పెట్టుకున్నాం కదా, మా ఎమ్మెల్యే సమావేశం పెట్టుకున్నాం కదా, మా వ్యూహాలు మాకు ఉంటాయి కదా. అరే మేము టీషర్ట్లు వేసుకుని వస్తే ఈ రాహుల్ గాంధీ ఏమో టీషర్ట్ వేసుకొని పార్లమెంట్ పోవచ్చు, మేము టీషర్ట్లు వేసుకుని వస్తే ఎందుకు అని ఏం రాజ్యంలో నిర్బంధం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి అర్థమవుతలేదా? నీకు ఏమైనా టికెట్లు వేసుకొస్తే ఏం నష్టం జరుగుతుంది చెప్పు? ఏం నష్టం జరుగుతున్నా అంటున్నా. మరి ఎట్లంటే మోడీ ఏం చేయాలి? రాహుల్ గాంధీ తీసుకుపోయి లోపడేయాలా? రైట్. హర్షవర్ధన్ రెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏంటి నిన్న కేసీఆర్ రాకపోవడానికి కారణం ఏంటి? రాకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పారు. అరే కారణం కాదే, రాహుల్ గాంధీ ఎట్లా పోతాడు, మమ్మల్ని ఎట్లా అని అడగండి మీరు. సమయం లేదు ప్లీజ్. హర్షవర్ధన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ టీ షర్టు అవన్నీ అవసరమా?
ఇప్పుడు నేను ఏమంటున్నా రాహుల్ గాంధీ టీషర్ట్ అవసరం లేదు. రాహుల్ గాంధీ దేశంలో అన్న రాయేష్ అన్న టీషర్ట్ మీద ఇంకో డిబేట్ పెట్టే ప్లీజ్ శ్రీనివాస్ యాదవ్ ప్లీజ్ శ్రీనివాస్ మాట్లాడతారు, వెయిట్ చేయండి ఒకసారి, సమయం లేదు మనకు. హర్షవర్ధన్ గారు ప్లీజ్ కంటిన్యూ చెప్తారు ఉండండి, వెయిట్ చేయండి, చెప్తారు. ఇద్దరు చూస్తేనే భయపడుతున్నాను. ఉండు శ్రీనివాస్ గారు ప్లీజ్, మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడిద్దాం ప్లీజ్. రాయేష్ అన్న 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీ ఎన్నిసార్లు జరిగింది రికార్డు, భారతదేశంలోనే అత్యల్ప కాలం అసెంబ్లీ జరిగిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఇదంతా రికార్డ్స్ ఉన్నాయి, నేనేదో వాళ్ళ మీద ఆరోపణ చేయట్లేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గౌరవంగా ప్రతి దానికి ఆహ్వానిస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఆహ్వానిస్తున్నాడు. అసెంబ్లీ కూడా మీరు ఎన్ని రోజులు పెడతామంటే అన్ని రోజులు ఉంటారని ఆయన రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు, మాట్లాడమంటుండు. గౌరవ కేసీఆర్ గారు ఇందాక విట్లన్న చెప్పినట్టు మరి ఎందుకు వస్తలేడో ఆయన జవాబు చెప్పుకోలేదు. మేమేమంటాం చెప్పు, రమ్మనే తలుపులు తెరిచినాం, రమ్మనే అసెంబ్లీ ఓపెన్ చేసినాం, ఆయన వస్తలేడు. మరి ప్రజలు ఆయనకు ఓట్లు వేసిండ్రు, ఆయన పార్టీకి ఓట్లు వేసిండ్రు, వారు ఎందుకు రావట్లేదో వాళ్ళు జవాబు చెప్పుకోలేదు. కానీ ఇక దాని మీద దీని మీద మాట్లాడితే ఏముంటుంది? డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల మీద అసెంబ్లీలో చర్చకు తావుంది. మీరు చూసిర్రు లాస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు గారు దాదాపు ఇప్పటిదాకా మా 10 ఏళ్లలో మా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు ఎంత మాట్లాడినరో అంతకంటే కూడా 3 నిమిషాల పాటు ఎక్కువ మాట్లాడిందని రికార్డులు చెప్తాం. ఒక 1 ఇయర్లోనే మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు ఉంది అంటే మేము అంత అవకాశం ఇస్తున్నామండి. కాదండి హర్షవర్ధన్ గారు, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకటి హర్షవర్ధన్ రెడ్డి గారు, రాయేష్ నేను ఇంకోటి చెప్తున్నా, మేము 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు 100కి 100% కరెక్ట్ చేస్తుందని నేను ఎన్నికేసుకు రావడం లేదు. ఇంత పెద్ద ప్రజాబాహుల్యంలో ఆర్థిక పరిస్థితుల లేమి దృష్ట్యా కొన్ని ఎక్కడైనా మిస్టేక్స్ జరగవచ్చు, లేదా కొంత జాప్యం జరగవచ్చు. దాన్ని వాళ్ళు ఎత్తి చూపాలి కదా, ఎత్తి చూపడానికి అసెంబ్లీ అవకాశం ఉంది కదా. పొదులేసి ఆదాని అని ఈ విగ్రహాల మీద అది ప్రతిపక్ష నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదానా అండి? కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ప్రజలకు ఏమైనా ఉపయోగపడే భాష, ఉపయోగపడే అంశం ఏమన్నా అందులో ఉందా? మాట్లాడమనండి. హర్షవర్ధన్ గారు నేనేమంటాను, హర్షవర్ధన్ గారు మీరు కాదు, హర్షవర్ధన్ గారు మీరు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని తీసుకుంటున్నారు, అదే వెళ్తున్నారు, ప్రజలపైన పాలనపైన దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం చూసుకున్నా విద్యుత్ కొనుగోలు చూసినా ఫోన్ ట్యాపింగ్ అంటారు, లేకపోతే మరొకటి అంటారు, దీనిలో చుట్టే తిప్పుతున్నారు తప్ప మీరు పాలనపైన దృష్టి పెట్టట్లేదు అనేది మీరు కూడా సీనియర్ మోడరేటర్. మేము 6 గ్యారంటీలు ఇచ్చి ఇలా 160 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. మీరు నాకు టైం ఇస్తే లిస్టు పక్కన అన్ని జీవోలు ఉన్నవే, మళ్ళా జీవో లేనివి కావు. 6 ఇచ్చి 160కి అమలుకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బలపనాలు చేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మేడిగడ్డ కాళేశ్వరాన్ని రిపేర్ చేయదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ట్యాపింగ్లు, ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. పత్తలేదు ఏమన్నావు, బాంబులు వెళ్తాయి అన్నావు. ఏమైంది? ఒక్కటే తులంబంగా రైతు బంధు వేయలేదన్న ఇప్పటి వరకు, రైతు భరోసా వేయలేదు. ఒక్కసారి 7,500 రైతు భరోసా క్వింటాలకు 500 ఇచ్చినాం. 30 క్వింటాలకు మన రైతుకు 15,000 వస్తుంది ఎకరకు. మీరేమిచ్చిండ్రు? మీరేమిచ్చారు చెప్పండి? రైతు బంధు మేము దేశంలో రైతు బంధు మొదలు పెట్టిందా మేమే? పెట్టిండ్రు. అరే చరిత్రను ఎవరు కాదనలేరు. శ్రీనివాస్ గారు విను శ్రీనివాస్ గారు, అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటించిండు అనేది ఎంత నిజమో, రైతు బంధును ప్రారంభించింది కేసీఆర్ గారు అనేది అంత నిజమే. మేము కాదనడం లేదు. కాలానుగుణంగా పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మేము 2,500,000 ఎక్కువ అనౌన్స్ చేసినాం. అది రేపు ఇవ్వబోతా ఉన్నాం. మేమేం కాదంటలేం. కేసీఆర్ కాదు మేమే స్టార్ట్ చేసినాం అంటున్నామా? కేసీఆర్ గారు ఇచ్చింది సరిపోతలేదు, మేము ఎక్కువిస్తామని చెప్తున్నాం. ప్రజలకు ఈడ్చిపెట్టిపోయింది కదా. నేను కూడా కనబడకుండా నాకిపోయింది కదా. ఎట్లా చెప్తారు? ఏకకాలంలో రైట్ అండి, సమయం లేదు. థ్యాంక్ యూ అండి హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా విఠల్ గారికి, అదేవిధంగా గోసల శ్రీనివాస్ యాదవ్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి. చర్చల పనులకు మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి నిన్న ఒక పండగ వాతావరణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సచివాలయంలోని. ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరైనా నమూనా మారుస్తామన్నా, అదేవిధంగా
అవమానపరిచిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. మరి కేసీఆర్ అయితే నిన్నటి అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. మరి సోమవారం నుంచి జరిగే సెషన్స్ కన్నా వస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు ప్రముఖత మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరోపణ.